మామ బాబు నేమ్ తో ఎండింగ్ అయ్యే మీ ఫ్రెండ్ గారి నేమ్ ఏంటో కామెంట్ చేయండి మామ. హైదరాబాద్ లో మోస్ట్ ట్రెండింగ్ అవుతున్న బిర్యానీస్ లో ఇది ఒకటి, అదే చిట్టుబాబు బిర్యానీ. ఇక వీళ్ళ దగ్గర అయితే పలావ్, పకోడీ, బాదం పాలు దొరుకుతాయి మామ. ఇక ఈ చిట్టుబాబు బిర్యానీ అడ్రస్ వచ్చేసి కుక్కట్పల్లి బీజేపీ ఆఫీస్ పక్కనే ఉంటది. ఇంకా చెప్పాలంటే పిల్లర్ నెంబర్ 816 ఆపోజిట్ లో ఉంటది. ఇక వీళ్ళ దగ్గర దొరికే స్టార్టింగ్ ప్రైస్ పలావ్ వచ్చి 120 రూపీస్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి. వీళ్ళ దగ్గర చాలా రకాల పలావ్స్ ఉన్నాయి. చికెన్ పలావ్, మటన్ పలావ్, ప్రాన్ పలావ్, చికెన్ ఫ్రై పీస్ పలావ్, చికెన్ జాయింట్ పలావ్, చిట్రోయిల్ పలావ్. ఇక వీళ్ళ దగ్గర పలావ్స్ ఒకటే కాదు మామ, కర్రీస్ కూడా ఉన్నాయి. కర్రీస్ లో అయితే చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఫ్రాన్ కర్రీ, ఎగ్ కర్రీ ఇలా అన్ని ఉన్నాయి. ఇంక ప్యాకింగ్ విషయానికి వస్తే ఇలా పొట్లంలో ప్యాక్ చేసి చాలా నీట్ గా ఇస్తున్నారు. పార్సిల్స్ కూడా చాలా ఎక్కువగా వెళ్తున్నాయి. ఇంక ఇక్కడ మీరు తినాలి అనుకుంటే చిన్నగా డీసెంట్ సిట్టింగ్ కూడా ఉంది. అండ్ ఈ చిట్టుబాబు బిర్యానీకి వస్తున్న క్రౌడ్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నారు. కస్టమర్స్ వస్తూనే ఉన్నారు, వాళ్ళ పలావ్ హండిల్ దింపుతూనే ఉన్నారు. ఇక మా ఆటగాళ్ళు అయితే వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు పలావ్ తిందామా అనేసి. ఇక మేమైతే చికెన్ ఫ్రై పీస్ పలావ్, చికెన్ జాయింట్ పలావ్, చిట్రోయిల్ పలావ్, మటన్ పలావ్, వాటితో పాటు వీళ్ళ దగ్గర దొరికే బాదం పాలు కూడా తీసుకున్నా. ఇంకా పలావ్ ని ఆ జాయింట్ గ్రేవీతో కలుపుకుని తింటే టేస్ట్ ఉంది మావా. జాయింట్ చూసారా ఎంత పెద్ద ఉందో, ఒక లాగు లాగేసాను అంతే. ఇక మా వాళ్ళు అయితే ఒక్కొక్కరు ఒక్కో పలావ్ టేస్ట్ చేశారు. టేస్ట్ అయితే అన్ని కూడా చాలా బాగున్నాయి మావ అన్నారు. అండ్ మెయిన్లీ వీళ్ళ దగ్గర ఇచ్చే పలావ్ అయితే గోంగూర గ్రేవీ ఇస్తారు, అది మాత్రం మస్ట్ ట్రై. ఆ జాయింట్ పలావ్ తిన్న తర్వాత బాదం పాలు తాగాను, బాదం పాలు కొంచెం యావరేజ్ అనిపించాయి. ఇక మా వాళ్ళు అయితే దేకిన్ తినేసారు అనుకో. పలావ్ చూపించో, బాదం పాలు చూపించో, మరి పకోడీ ఏంటంటావా? మీరు ఇక్కడ చూసుకుంటే వీళ్ళ దగ్గర లైవ్ లోనే చికెన్ పకోడీ కూడా దొరుకుతుంది. అది కూడా ఒక పొట్టు పెట్టేసాం అనుకో. మీరు కనుక కొక్కట్పల్లి సైడ్ వెళ్తే ఖచ్చితంగా ఈ చిట్టుబాబు బిర్యానీలో పలావ్ టేస్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఈ రీల్ ని ఎవరితో అయితే ఈ ప్లేస్ ని విజిట్ చేద్దాం అనుకుంటున్నావో ఈ రీల్ వాడికి షేర్ చేయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాం మరి.